సీరియల్లో దీపం ఉంది, కార్తీక్ ఉన్నాడు. పాపం ఆ మోనిత ఏం పాపం చేసింది? ఆమెను కూడా కార్తీక దీపం 2 సీరియల్లోకి తీసుకొస్తే సరిపోతుంది కదా అని ఆమె ఫ్యాన్స్ చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మోనిత కాదు, పార్ట్ 2లో ఆమెను మించిన లేడీ విలన్ కనిపిస్తుంది. కార్తీక దీపం 2 సీజన్ నవవసంతం పేరుతో స్టార్ మా ఛానల్లో రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది. నిరుపం పరిటాల, ప్రేమి విశ్వనాథ్లు మరోసారి కార్తీక్ దీపలుగా జోడీ కట్టారు. పార్ట్ 1 ని డైరెక్టర్ చేసి జాతీయ స్థాయి నంబర్ 1 సీరియల్ గా నిలబెట్టిన కాపుగంటి రాజేంద్ర పార్ట్ 2 ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే కార్తీక దీపం అంటే దీపా కార్తీకులతో పాటు మోనిత ప్రస్తావన కూడా రావడం ఖాయం. ఎందుకంటే కార్తీక దీపంలో మోనిత పాత్ర కూడా ఓ మూల స్తంభం లాంటిది. అయితే కార్తీక దీపం 2లో దీపా కార్తీకులు ఉన్నారు, కానీ మోనిత పాత్రను చేసిన శోభా శెట్టి తప్పించారు. అయితే శోభా శెట్టి అయితే లేదు, కానీ మోనిత లాంటి లేడీ విలన్ ఈ పార్ట్ 2లో ఉంది. ఆమె ఎవరో కాదు, జ్యోత్స్న. కార్తీక దీపం పార్ట్ 1లో మోనిత పేరు ఎలాగైతే వినిపిస్తుందో ఇప్పుడు పార్ట్ 2లో కూడా జ్యోత్స్న పేరు అలా వినిపించబోతుంది. కార్తీక దీపం 2లో జ్యోత్స్నగా నటిస్తున్న నటి పేరు గాయత్రి సింహాద్రి. ఆమెను గాయత్రి మున్ని సింహాద్రి అని కూడా పిలుస్తుంటారు. విలనిజం పండించడంలో మోనితాని మించే అన్నట్టుగా ఈమె గతంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. జీ తెలుగులో సూపర్ హిట్ అయిన త్రినైని సీరియల్లో కసి పాత్రలో విలనిజం పండించి నటనలో కసి చూపించేది గాయత్రి సింహాద్రి. అంతకుముందు జీ తెలుగులో సూపర్ ఫ్యామిలీ, ఈటీవీలో జోష్ వంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు యాంకర్గా చేసింది. ఇక మోడలింగ్లో అనుభవం ఉన్న గాయత్రి సింహాద్రి ఫోటోషూట్లో గ్లామర్ డాల్గా కనిపిస్తుంది. కార్తీక దీపం 2లో జ్యోత్స్నగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది గాయత్రి సింహాద్రి. తమిళ్లో సూపర్ హిట్ అయిన చెల్లెమ్మ సీరియల్ ని తెలుగులో కార్తీక దీపం 2గా రీమేక్ చేస్తున్నారు. అయితే ఒరిజినల్ వర్షన్ లో జ్యోత్స్న కార్తీక్ ఇష్టపడుతుంది. కార్తీక్ మాత్రం సేమ్ ఫస్ట్ పార్ట్ లో మాదిరే జ్యోత్స్నని ఇష్టపడడు. ఇక దీపని ఇబ్బంది పెట్టే పాత్రలో కనిపించబోతుంది జ్యోత్స్న. పార్ట్ 2లో మోనిత లేదనగానే లోటుగా భావిస్తారు ఆమె ఫ్యాన్స్. అయితే జ్యోత్స్న పాత్రలో మోనిత లేని లోటును తీర్చబోతుంది గాయత్రి సింహాద్రి.